ఇండియా ఏ జట్టు శ్రీలంక ఏ జట్టుపై 66 పరుగుల తేడాతో గెలిచి ట్రై సిరీస్ కైవసం చేసుకుంది. డంబుల్లా వేదికగా జరిగిన లిస్ట్ ఏ ట్రై నేషనల్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఏ జట్టు ఘన విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగులు భారీ స్కోర్ చేయగా, ఛేదనలో శ్రీలంక జట్టు 47.1 ఓవర్లో 311 పరుగులకు ఆలౌట్ అయింది. ఇండియా బ్యాటింగ్ ప్రదర్శన చూద్దాం. వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 94 రన్స్ చేశాడు. ఈ 15 ఏళ్ల యువ సంచలనం కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. 10 ఫోర్లు 8 సిక్సర్లతో విధ్వంసం సృష్టించి జట్టు భారీ స్కోరుకు పునాది వేశాడు. సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు, కానీ జట్టుకు ఊహించిన స్టార్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ప్రియన్ సారియా 29 బంతుల్లో 39 పరుగులు చేశాడు. సూర్యవంశీ విధ్వంసం సృష్టించినప్పుడు అతనికి మంచి మద్దతు ఇచ్చాడు. చక్కటి స్ట్రైక్ రొటేషన్ చేస్తూ 4 ఫోర్లు 1 సిక్సర్తో పర్వాలేదనిపించాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ 90 బంతుల్లో 67 పరుగులు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లు అవుట్ అయ్యాక లంక బౌలర్లు పుంజుకోకుండా ఒక ఎండ్లో వికెట్లు కాపాడుకుంటూ స్కోర్ బోర్డును నడిపించాడు. ఇన్నింగ్స్ నిలబెట్టి కీలక ప్రదర్శన ఇచ్చాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్ 51 బంతుల్లో 40 పరుగులు చేసి మిడిల్ ఆర్డర్ ఓవర్లో తిలక్ వర్మతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. పెద్ద షాట్లకు పోకుండా యాంకర్ రోల్ పోషించాడు. రుతురాజ్ అవుట్ అయిన తర్వాత కుమార్ కుశాగ్రా 34 బంతుల్లో 36 పరుగులు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్లో వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. స్కోర్ 300 దాటడంతో తన వంతు సహకారం అందించాడు. నిశాంత్ సింధు 18 బంతుల్లో 16 పరుగులు చేశాడు. గ్రీజ్లోకి వచ్చే కాసేపు బాగానే ఆడాడు, కానీ పెద్ద ఇన్నింగ్స్గా మార్చలేకపోయాడు. అనుకుల్ రాయ్ 15 బంతుల్లో 39 పరుగులు. చివరి ఓవర్లో ఊహించిన మెరిపించాడు. కేవలం 15 బంతుల్లో 4 భారీ సిక్సర్లతో లంక బౌలింగ్ను ముగించి భారత్కు 377 పరుగులు కొన్నంత భారీ స్కోర్ను అందించాడు. అగీబ్ ఖాన్, యాష్ ఠాగూర్, విప్రాజ్ నిగమ్ వీరు లోయర్డర్లో వచ్చి తక్కువ బంతుల్లోనే సింగిల్స్ తీసి స్ట్రైక్ రేటు ఇచ్చే ప్రయత్నం చేశారు. శ్రీలంక బౌలింగ్ విషయంకి వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ 10 ఓవర్లో 75 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. పవర్ ప్లేలో సూర్యవంశీ ధాటిగా భారీ పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్లో 1 వికెట్ తీసిన ఎకనామీ చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ బౌలర్ కొగదాస్ మొదలన్ 7 ఓవర్లో 82 పరుగులు 2 వికెట్లు తీసుకున్నాడు. భారత బ్యాట్స్మెన్ ఈయన టార్గెట్గా చేసుకుని ఆడారు. ఓవర్కు 11 పరుగులు చొప్పున ఇచ్చిన మిడిల్ ఆర్డర్లో 2 కీలక వికెట్లు పడగొట్టాడు. నెక్స్ట్ బౌలర్ రవీంద్ర ఫెర్నాండ్ 10 ఓవర్లో 68 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. లంక బౌలర్లో ఈయన అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. తిలక్ వర్మ, గైక్వాడ్ వంటి కీలక వికెట్లు తీసి రన్ రేట్ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. నెక్స్ట్ బౌలర్ సహన్ అరాచిగే ఇతను 8 ఓవర్లు వేసి 52 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. మిడిల్ ఆర్డర్ ఓవర్లో కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు మరియు 1 వికెట్ సాధించాడు. నెక్స్ట్ బౌలర్ వనూజా సహన్ ఇతను 9 ఓవర్లు వేసి 64 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. భారత బ్యాట్స్మెన్ భారీ హిట్టింగ్ చేయకుండా కాస్త అడ్డుకోగలిగాడు. 1 వికెట్ కూడా దక్కింది. నెక్స్ట్ బౌలర్ రమేష్ మెండిస్ 6 ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చి 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. వికెట్లు తీయలేకపోయినా రన్స్ ఇవ్వకుండా మిగతా బౌలర్ల కంటే కాస్త బెటర్గా బౌలింగ్ చేశాడు. శ్రీలంక బ్యాటింగ్ విషయంకి వచ్చేసరికి నిరోషా డీక్వెల్లా 10 బంతుల్లో 12 పరుగులు చేసి చేజింగ్లో వేగంగా ఆడబోయి యాష్ ఠాగూర్ బౌలింగ్లో త్వరగా వికెట్ పారేసుకున్నాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ అవిష్కా ఫెర్నాండో 14 బంతుల్లో 8 పరుగులు. లంకకు ఇతను పెద్ద వికెట్, కానీ భారత్ పేస్ బౌలింగ్ తల వంచి సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ నువ్వునిందు ఫెర్నాండో 18 బంతుల్లో 15 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిర్మించే లోపే యాష్ ఠాగూర్ ఇతన్ని క్లీన్ బౌల్ చేశాడు. నెక్స్ట్ శ్రీలంక బ్యాట్స్మెన్ సదీరా సమరవిక్రమ 58 బంతుల్లో 52 పరుగులు చేసి ఒకవైపు వికెట్లు పడుతున్న ఒంటరి పోరాటం చేశాడు. చక్కటి హాఫ్ సెంచరీతో లంకను రేసులో ఉంచే ప్రయత్నం చేశాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సహన్ అరాచిగే 35 బంతుల్లో 28 పరుగులు. సమరవిక్రమతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు, కానీ విప్రాజ్ నిగమ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. రవీంద్ర ఫెర్నాండో 22 బంతుల్లో 24 పరుగులు చేసి కొన్ని మంచి షాట్లు ఆడాడు, కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. రమేష్ మెండిస్ 20 బంతుల్లో 18 పరుగులు. వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆశించిన స్థాయిలో వేగంగా ఆడలేకపోయాడు. వనూజా సహన్ 47 బంతుల్లో 62 పరుగులు. లంక ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్. 9వ వికెట్కు విఎస్ ఖాన్తో కలిసి 77 పరుగులు అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి భారత బౌలర్లకు చెమటలు పట్టించాడు. 4 ఫోర్లు 3 సిక్సర్లు కొట్టాడు. విఎస్ ఖాన్ 32 బంతుల్లో 30 పరుగులు చేసి వనూజా సహాన్కు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చాడు. టెయిలెండర్ అయినప్పటికీ మంచి షాట్లతో అలరించాడు. కొగదాస్ మొదలన్, మహమ్మద్ సిరాజ్ చివరిలో పరుగులు చేయడానికి ప్రయత్నించిన భారత బౌలర్లు లంకను 311 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. యాష్ ఠాగూర్ 9 ఓవర్లు 58 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ ప్రదర్శన. లంక టాప్ ఆర్డర్ ముగ్గురిని డీక్వెల్లా, అవిష్కా, నువ్వునిందు పవర్ ప్లేలో అవుట్ చేసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పేశాడు. అకీబ్ ఖాన్ 8 ఓవర్లు ఇచ్చి 50 పరుగులు 1 వికెట్ తీసుకున్నాడు. లంక బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతూ లెంత్ బాల్స్ వేశాడు. ఒక ముఖ్యమైన వికెట్ కూడా సాధించాడు. విప్రాజ్ నిగమ్ 9.1 ఓవర్లో 62 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో సమరవిక్రమ, అరాచిగే,
లార్డ్ పార్ట్నర్షిప్ను దెబ్బతీశాడు. అలాగే చివరి వికెట్ తీసి భారత విజయాన్ని అందించాడు. అనుకుల్ రాయ్ కూడా 10 ఓవర్లు వేసి 55 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్లో కాకుండా బౌలింగ్లో కూడా రాణించాడు. మ్యాచ్ను క్లోజ్గా తీసుకువెళ్తున్న వనూజ్ సహాన్ వియాస్కాంత్ ప్రమాదకర భాగస్వామ్యాన్ని విడదీసి భారత్ను విజయం అంచుకు చేర్చాడు. నిశాంత్ సింధు 8 ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. లంక రన్ రేట్ను కట్టడి చేస్తూ కీలకమైన సమయంలో 1 వికెట్ పడగొట్టాడు. కెప్టెన్ తిలక్ వర్మ కూడా బౌలింగ్ చేశాడు. తిలక్ వర్మ 3 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి పార్ట్ టైం బౌలర్గా 3 ఓవర్లు వేసి వికెట్ తీయలేకపోయినప్పటికీ ఫరం లేదనిపించుకున్నాడు. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు భారత్ ఏ అండ్ శ్రీలంక ఏ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ క్రికెట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.